గ్లాస్ పెసర్లు తీసుకుని 2 hours నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పెసర్లో ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ యాడ్ చేద్దాం. అల్లం కూడా. ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకున్నాం. వేసేలా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇవి తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 ఆనియన్స్ తీసుకొని కొన్ని ధనియాలు వేసుకోవాలి. 3 లవంగం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని గసగసాలు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకో. ఆయిల్ హీట్ అయినాక లైట్గా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. కారం, పసుపు లైట్గా కలుపుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన పెసర పునుకులు దీంట్లో యాడ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయింది. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేద్దాం.